మగ్గంకి మంచి రోజులు వచ్చాయి. నేత కార్మికుల తలరాత మారింది. చేతి వృత్తి కడుపు నింపుతోంది. ఈ మాటలు విని ఎన్నో రోజులైంది కదా. అవును, ఇప్పుడు చేనేత జీవితం రంగులద్దుకుంది. మసకబారిన బతుకులు వెలిగిపోతున్నాయి. అందుకు కారణమేంటి? ఎలా నేతన్న ఎదుగుతున్నాడు? ఇప్పుడు రాష్ట్రంలో ఏ చేనేత ప్రాంతాన్ని చూసినా ఇలా మగ్గం శబ్దాలే వినిపిస్తున్నాయి. ఇలా ఆనందంగా పని చేసుకుంటూ కనిపిస్తున్నారు. ఒకప్పుడు పని లేక కుటుంబం గడవక చేనేత కార్మికులు కష్టాలు పడ్డారు. అప్పులు చేసి మరీ చేనేత చీరలు నేసినా కొనేవారు లేక, గిట్టుబాటు ధర లేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ గత 5 ఏళ్లుగా ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదు. అందుకు కారణం సీఎం వైఎస్ జగన్ అందించిన సంక్షేమమే. జగన్ ప్రభుత్వం అయితే మాకు బాగా నచ్చిందండి. మాకు వచ్చే అమ్మఒడి పథకం కానీ, మగ్గంది చేనేతది కానీ, ఇంకా అమ్మ అత్తకి పింఛన్ అన్నీ అయితే కరెక్ట్గా వస్తున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరు పట్టు చీరలకు ప్రసిద్ధి. గతంలో ఇక్కడ 25,000కు పైగా మగ్గాలు ఉండేవి. 15,000 కుటుంబాలు ఈ చేనేతనే ఆధారంగా చేసుకుని జీవించేవి. చంద్రబాబు పాలనలో అటు వ్యవసాయం, ఇటు చేనేత రంగం రెండూ కూడా నష్టపోయాయి. కానీ 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఈ రెండు రంగాలు కలకలలాడాయి. నేతన్న నేస్తంతో చేనేత కార్మికుల తలరాత మారింది. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో ఈ పట్టు చీరలకు జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తోంది. ఇంతవరకు టీడీపీ గవర్నమెంట్లో ఏమీ లేదు. ఇప్పటి నుంచి జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంవత్సరానికి 24,000 ఇస్తున్నారు. దాంతో పెట్టుబడులు పెట్టి మేము అట్లే ఇచ్చేస్తున్నాము. ఈ గవర్నమెంట్ ఉంటే మాకు ఇంకా బాగుంటుంది సార్. ఇంటి పట్టా అంతా మాకు ఇచ్చినాడు జగన్ సారు. 18,750 కూడా మాకి జగన్ ఇచ్చినాడు సార్. నేతన్న నేస్తం కింద ప్రతి ఏటా అందుకుంటున్న 24,000 రూపాయలు చేనేత కార్మికులకు జీవితంపై భరోసానిస్తోంది. పెట్టుబడి పెట్టుకునేందుకు ఈ డబ్బు ఆసరానిస్తోందంటున్నారు నేత కార్మికులు. గతంలో వచ్చేసి ఏ ప్రభుత్వము ఎటువంటి చేనేత రంగాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోలేదు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వల్ల నేతన్న నేస్తం 24,000 ప్రతి కుటుంబంలో ఇంట్లో మగ్గం ఉందంటే ఇస్తూ ఉన్నారు పథకాలు. ఈ పథకం వల్ల ముడి సరుకులు సబ్సిడీ మీద తీసుకొచ్చుకొని పరిశ్రమలు నడుపుకుంటూ ఈరోజు కుటుంబము 4 ఏళ్ళు నోట్లకు పోతున్నాయంటే కేవలము నేతన్న నేస్తం జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యమయ్యింది. చేనేతకు ఆదరణ పెరగడంతో ఇప్పుడు వారి జీవనం సాఫీగా సాగుతోంది. నేతన్న నేస్తంతో పాటు ఇతర అనేక సంక్షేమ పథకాలు కూడా తోడు కావడంతో నేత కార్మికుల కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం జాతీయ స్థాయి గుర్తింపును అందుకుంటోంది.